స్థానిక ఆల్ బ్యాంక్ కాలనీలో వించేసిన శ్రీ క్షేత్రం మహాగురు సంస్థానంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపకులు శివనారాయణ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, యాగాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహోదయ పుణ్యకాలం ఉదయం పవిత్ర మహాపూల అనంతరం వేలాది బిల్వ దళాలతో విశేష సహస్ర బిల్వార్చన జరిగింది. సాయంత్రం 6 గంటల నుంచి అత్యంత మహిమాన్వితమైన 108 కొబ్బరి బొండాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మారుమరగాయి. సాయంత్రం 158 లేత కొబ్బరి బొండాలతో కాలభైరవ స్వామి మహాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సాక్షాత్తు ఆ పరమశివుడే ఆ కాలభైరవ స్వరూపంలో ఆనంద తాండవం చేసిన మూలస్థానం అన్నారు. భక్తులందరికీ ఆ పరమశివుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించినట్టు శివనారాయణ తెలిపారు. శ్రీ క్షేత్రం శ్రీ మహాగురుస్థాన్ శ్రీ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కైలాసనాథుడైన ఆ దివ్య అనుగ్రహాన్ని పొందేందుకు భక్తులందరికీ సాదరంగా ఆహ్వానిస్తూ ఎక్కడైతే మహాదేవుడైన ఆనంద తాండవం చేసినటువంటి మూలస్థానం శ్రీ క్షేత్రం శ్రీ మహాగురుస్థానం దర్శించుకోవడం మనందరి జన్మ ధన్యం చేస్తున్నటువంటి సందర్భం. స్వామికి ఉదయం మహాపూజ అనంతరం జరిగినటువంటి సహస్ర బిల్వార్చన అనంతరం రాత్రి 7 గంటలకు జరిగినటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి 150 కొబ్బరి బొండాలతో స్వామివారికి విశేష అభిషేకార్చన అయింది. ఇప్పుడు నిశికాల పూజ అభిషేక అనంతరం శతరుద్రాభిషేకం ప్రారంభమవుతుంది. ఇప్పుడు స్వామికి అత్యంతంగా విశేషమైనటువంటి బ్రాహ్మణుల చేత అందరి చేత స్వామికి శతరుద్రాభిషేకం అవుతుంది.
ఈ కార్యక్రమం మరి కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. స్వామి అనుగ్రహాన్ని పొందుకునేటువంటి విశేషమైనటువంటి క్షేత్రం ఈ మహాగురుస్థానం. స్వామి అనుగ్రహాన్ని అందరూ పొందుకొని స్వామి యొక్క వైభవపేతమైన సేవార్చనలో పాల్గొనేందుకు స్వామిని అనుమతి కోరుకుంటాం. ఎందుకంటే అనుమతి అర్హత లేకపోతే మనకి భగవంతుని యొక్క సేవ చేయడానికి అదృష్టం లేదని స్వామి చెప్తున్నాడు. ఎవడు అదృష్టవంతులు అంటున్నారు స్వామి. ఆ అదృష్టం మనందరి కుటుంబానికి ఇచ్చారు. ఇది ఎప్పుడు నాకు, నా కుటుంబానికి, స్నేహితులకి, బంధువులకి అందరికీ ఇవ్వండి స్వామి చేసే ప్రార్థన ఈ మహాశివరాత్రి పుణ్యకాలం. దీనికి పురస్కరించుకొని స్వామి యొక్క వైభవపేతమైన శతరుద్రాభిషేకాన్ని ప్రారంభించుకునేందుకు స్వామిని అనుమతి కోరుకుంటూ దానికి సిద్ధమవుతాం. భక్తాదులందరికీ కూడా ఆ ఈశ్వరానుగ్రహ రక్ష ఉండాలని, ఆ మహాకాలభైరవ స్వామి దయానుగ్రహ రక్ష చేత మీ అందరి కుటుంబం బాగుండాలని, గురు మార్కండేశ్వర స్వామి రక్ష చేత ఆ పిల్లలందరికీ కూడా పూర్ణాయుష్ ఇవ్వాలని ఆ మహాగురు నరేంద్రనాథ్ యోగేశ్వరేశ్వర స్వామి ఎప్పుడు ప్రసన్నుడై స్వామి అనుగ్రహం చేత ఇంత వైభవపేతమైన సేవార్చన చేసుకునేటువంటి అర్హత అదృష్టాన్ని ఎప్పుడు కోరుతూ వెళ్తాం. క్షేత్రానికి ఇచ్చేసినటువంటి బంధువులందరికీ జయమవ్వాలని స్వామిని కోరుతూ స్వస్తి.